హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ప్రియ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చాట్ అండి. చాట కాదండోయ్, అదే చెరుక్కునే చాట్ అది కాదు. పానీపూరి బండి దగ్గర స్టఫ్ పెడతారు కదా, అండ్ చాట్ కూడా సపరేట్గా ఉంటుంది. బఠానీ చాట్ అండి. ఇప్పుడు మనం ఆ బఠానీ చాట్ ఎలాగో తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బఠానీలు మనకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని, మీకు బంగాళదుంప ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 వరకు వేసుకోండి. ఒక బంగాళదుంప పచ్చిది ఇలా హాఫ్ హాఫ్ కోసుకొని దానిలో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వరకు రానివ్వాలి. మనం ఇండియాలో ఉన్న, యూఎస్లో ఉన్న, ఎక్కడున్నా కానీ మనకి ఈవినింగ్ స్నాక్స్ అనేది మ్యాండేటరీ కదా. సో యూఎస్లో బయట కొనుక్కునే ఛాన్సెస్ కొంచెం తక్కువ కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో. ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎలాగో మిక్సీ వేస్తాం కాబట్టి. ఆ 2 ఆనియన్స్ని ఇలా మిక్సీ జార్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1 or 2 టమాటాస్ తీసుకొని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత మన బఠానీ ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. మనం నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబట్టి బాగా ఉడికినాయి. రెండు ఒకేసారి ఉడకబెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఇలా ఫస్ట్ ఆలు వరకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బఠానీ ఉడికిందో లేదో అని చెప్పి ఒకసారి టెస్ట్ చేసుకుందామండి. బఠానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చూస్తే మనకి చూడండి అర్థమైపోతుంది బఠానీ మంచిగా ఉడికిపోయింది. ఇలా కొన్ని హాఫ్ బఠానీ తీసుకోండి. మనం ఉడకబెట్టిన దానిలో హాఫ్ బఠానీ తీసుకొని మిక్సీ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వేసుకోవడం వల్ల తొందరగా నలుగుతుంది కూడా. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. మరీ స్మూత్గా చేసుకోవాల్సిన అవసరం లేదు పేస్ట్. ఆలు కూడా మ్యాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి: ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ అండి ఇవి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా వచ్చేస్తే సరిపోతుంది కలరు. ఇప్పుడు టమోటా పేస్ట్ని వేసుకొని ఒకసారి కలపెట్టుకొని కొంచెం ఉడకనివ్వండి, ఆయిల్ పైకి తేలే వరకు. ఈ రెండు ఫ్రై అయిపోయి ఆయిల్ తేలుతుంది కదా పైకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బఠానీని ఇందులో వేసుకొని మిగతా హాఫ్ మిక్సీ పట్టుకోకుండా సపరేట్గా ఉంచుకున్నాం కదా, అవి అలా ఫుల్గా వేసేయాలి బఠానీలాగే. ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, బఠానీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న ఆలూని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని, బఠానీ ఆలు వేసాం కదండి, అవన్నీ ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు తినేటప్పుడు ఉండలుగా లేకుండా మంచిగా ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడైతే పానీపూరి బాగా తినేదాన్నండి. ఇక్కడికి వచ్చాక పానీపూరి మాత్రం చాలా మిస్ అయిపోతున్నాను. సో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ స్టఫ్ పానీపూరిలో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. వాటర్కి మనకి ఇంత క్వాంటిటీ అన్నీ ఏం లేదండి. మీకు కొంచెం పలచగా కావాలనుకోండి చాట్, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి, లేకపోతే కొంచెం తక్కువ పోసుకోండి. నాకైతే సరిపోతుంది అంత వాటర్. ఇప్పుడు అలా ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం ఎక్కువ కావాలనుకోండి కారం ఎక్కువ వేసుకోండి. వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. స్పైస్ లెవెల్ ఎంత కావాలో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి బాగానే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇదంతా ఉడకాలి కాబట్టి ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు ఉడకపెట్టుకోండి. ఆల్రెడీ అంతా బాయిల్ చేసిందే కాబట్టి మనం తొందరగా ఉడికిపోతుంది. ఇది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది చాట్ తినడానికి. మీకు కనుక ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో కూడా కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బఠానీ చాట్ వేసుకోవాలి. చూడండి, అసలు చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇలా తింటే బాగోదు కదండి. దానిపైన మనకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత నిమ్మకాయ, లెమన్ పిండుకుంటే అసలు ఆ టేస్టే వేరు. తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే కొంచెం టమాటా కచప్ యాడ్ చేసుకోండి. టమాటా కచప్ కానీ గ్రీన్ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. చూడండి, అలా తీస్తుంటే అసలు చూడటానికి ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ బఠానీ చాట్ రెడీ. ఇదే స్టఫ్ మీరు పానీపూరిలో కూడా స్టఫ్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.